కంసుడు ఇలా కొంతసేపు ఆలోచించి ఇక ఇక్కడ కూర్చుంటే లాభం లేదని తల విదులుచుకొని ధనుర్యాగం దగ్గర ఉన్నటువంటి ప్రేక్షక మంటపం వైపు వెళ్ళాడు. ఆ ప్రేక్షక మంటపం అద్భుతంగా అలంకరించబడింది. అక్కడ వేదికలను శిల్పులు చాలా ఆదరంగా రూపొందించారు. అందంగా ఆ వేదికల క్రింద స్తంభాలను, ఆ స్తంభాలలో మళ్ళీ ఉపస్తంభాలను కళాత్మకంగా చెక్కారు. ఇక ప్రేక్షకుల ఆసనాలలో రాజులు కూర్చునే ఆసనాలు మరింత సుందరంగా రూపొందించిన, జనసామాన్యం కూర్చునేందుకు ఆసనాలు విస్తారంగా ఉన్నాయి. ఎన్ని వేల మంది వచ్చినా కూర్చునేందుకు, వారు అటూ ఇటూ నడిచేందుకు తగిన ఏర్పాట్లన్నీ విస్తారంగా ఉన్నాయి. ఆ ఏర్పాట్లన్నీ పరిశీలించిన కంసుడు తన చుట్టూ ఉన్న అధికారులను కొన్ని కొత్త ఆజ్ఞలు జారీ చేశాడు. ఉదయం తెల్లవారేసరికి ఆ ప్రేక్షక మందిరాన్ని, ఇక్కడి ఆసనాలను, ఇక్కడి వేదికలను మరింత సుందరంగా అలంకరించండి. వేదికల చుట్టూ రంగురంగుల వస్త్రాలను పరదాలుగా కట్టండి. ఆసనాల బారుల మధ్యలో అక్కడక్కడ బంగారు మంచినీటి కుండలు నిలబెట్టండి. ఆ కుండలు అందరికీ కనిపించేటట్లుగా ఎత్తైన పలకాల మీద, అనగా టేబళ్ల మీద ఉంచండి. కొన్ని చోట్ల రకరకాల పళ్ళరసాలు ఉంచే ఏర్పాట్లు చేయండి. కొన్ని చోట్ల రకరకాల ఉపహారాలు అందించే ఏర్పాట్లు చేయండి. మల్లయుద్ధంలో నియమాలు తెలిసి మల్లయుద్ధాలను పరిశీలించగల యుద్ధ పరిశీలకుల్ని ఆహ్వానించి వారిని తగిన స్థానాల్లో కూర్చోబెట్టండి. నగరంలో ఉండే మల్లులందరినీ వచ్చి కూర్చోమని ఆజ్ఞాపత్రాలు పంపించండి అని చెప్పాడు. ఈ విధంగా ఆజ్ఞలు జారీ చేసినటువంటి కంసుడు అక్కడి నుంచి మళ్ళీ తన నివాస భవనానికి వెళ్ళి నగరంలోని మల్లయుద్ధ వీరుల్లో ఉత్తములని పేరుగాంచిన చాణూరుడు, ముష్టికుడు అనే ఇద్దరు మల్లయుద్ధ వీరులను తన భవనానికి పిలిపించుకున్నాడు. రాజుగారు ఆహ్వానించారనేసరికి వాళ్ళిద్దరూ పొంగిపోతూ రాజభవనానికి వచ్చారు. వారిని చూస్తూనే వారిని విశేషంగా గౌరవించి కంసుడు ఇలా చెప్పసాగాడు. మహావీరులారా, మీరు నా ఆస్థానంలో ముఖ్య స్థానీయులు, నా దగ్గర నుంచి విశేష సత్కారాలను అందుకుంటున్నారు. మీరంతా మీకు నా మీద కృతజ్ఞత ఉంటే మీరు పంతం పట్టి చేయవలసిన పని ఒకటి వచ్చింది. నా సామంతరాజ్యమైన బృందావనంలో సంకర్షణుడు అంటే బలరాముడు, సంకర్షణుడు, కృష్ణుడు అని ఇద్దరు పిల్లలు పెరిగారు. వాళ్ళు చూడటానికి లేతగానే ఉంటారు, కానీ వాళ్ళ పరాక్రమానికి అంతులేదు. వాళ్లకు అలసట అనేది అసలు లేనే లేదు. వాళ్ళిద్దరూ ప్రస్తుతం మన రాజధానిలోనే ఉన్నారు. రేపు మన మల్లయుద్ధ పోటీలకు వస్తారు. పోటీలో వాళ్ళు పిల్లల్లాగా కనిపిస్తారు, యుద్ధం చేతకాని వాళ్ళలాగా కనిపిస్తారు. అయినా సరే మీరు వారిని అశ్రద్ధ చేయటానికి వీల్లేదు, చులకనగా చూడటానికి వీల్లేదు. యుద్ధంలో వాళ్ళు క్రింద పడితే పసివాళ్ళు కదా అని కనికరించకండి. కేవలం కుస్తీల పోటీలే కదా అని ఉపేక్ష చేయకండి. గెలిస్తే చాలనుకోకండి. వాళ్ళని అక్కడికక్కడే అప్పటికప్పుడే హతమార్చివేయండి. మీరు ఆ విధంగా సమ్మరిస్తే నాకు గొప్ప మేలు చేసిన వారు అవుతారన్నాడు. రాజుగారు అంతటి వాడు ఏకాంతంలో తమను ఇంత సగౌరవంగా సత్కరించి ఈ పని చేసి పెట్టండి అని అడిగేసరికి చాణూర ముష్టికులు ఇద్దరూ పొంగిపోయి, వాళ్ళు రేపు గోదాలోకి అడుగు పెట్టారంటే సత్యారన్నమాటే, మీరు మనస్సులో వేరే ఆలోచన పెట్టుకోకండి అని సగౌరవంగా పలికి రాజుగారి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. కంసుడికి ఈ ఏర్పాటుతో కూడా తృప్తి కలగలేదు. అతడు మాతృడు అనే గజరక్షకుణ్ణి పిలిపించాడు. ఇలా చెప్పాడు, మహామాత్ర, నువ్వు నాకు చిరకాల మిత్రుడి లాంటి వాడివి. అందుకే నీతో ఒక రహస్యం పంచుకోవాలని నిన్ను పిలిపించాను. బృందావనం నుంచి ఇద్దరు
యాదవ బాలకులు మన నగరానికి వచ్చి ఉన్నారు. వారి వల్ల మన రాజ్యానికి గొప్ప ఆపద రాబోతుంది. అందుకే నీ సహాయం కోరుతున్నాం. నీ దగ్గర ఉన్న ఏనుగులలో కువలయాపీడము అనే ఏనుగు అత్యంత బలిష్టమైనది. పైగా అది కోపిష్ఠిది. దానికి జనాన్ని చూసిన, తోటి ఏనుగులను చూసిన కోపం తలకెక్కి చిందులు వేస్తుంది. ఆ ఏనుగుని అదుపు చేసే నడిపించగలవాడివి నువ్వే ఒక్కడివే. రేపు ఉదయానికల్లా నువ్వు ఆ కువలయ పీడ గజాన్ని తీసుకుని మన ధనుర్యాగ సభామంటప ముఖద్వారం దగ్గర కాపలా కాయ నువ్వు. అక్కడికి నేను చెప్పిన బృందావన బాలకులు 2 వస్తారు. నిజానికి వాళ్ళిద్దరూ వసుదేవుడి పుత్రులు. సంకర్షణుడు, శ్రీకృష్ణుడు అని వాళ్ళ పేర్లు. వాళ్ళిద్దరిని నువ్వు తేలికగానే గుర్తించగలవు. ఎందుకంటే ఆ కుర్రవాళ్లే మదించిన ఏనుగుల్లాగా ఉంటారు. వాళ్ళు నీ కంట పడగానే నీ కువలయ పీడాన్ని వాళ్ళ మీదికి తోలి వాళ్ళని మాంసం ముద్దలాగా మార్చేయాలి. ఒకవేళ ఏదైనా కొంచెం బెసికి వాళ్ళు తప్పించుకుంటే నువ్వే వాళ్ళ మీదికి దూకి నీ అంకుశంతో వాళ్లను సంహరించాలి. వాళ్ళిద్దరూ చస్తే నా ప్రాణానికి హాయిగా ఉంటుంది. వసుదేవుడు వాడి అనుమాయులు ఆ దెబ్బతో గుండెలు పగిలి కూలిపోతారు. చుట్టూ ఉండేవాళ్ళంతా కూడా. ఒకవేళ ఆ కుర్రవాళ్ళు ఇద్దరూ నిన్ను, ఆ ఏనుగుని తప్పించుకొని బయటపడితే వాళ్ళని మల్లయుద్ధపు పోటీలకు పిలుస్తాను. అక్కడ మన చాణూర ముష్టికులు వాళ్ళిద్దరినీ దోమలను నలిపినట్లు నలిపేస్తారు. ఒకవేళ అది కూడా బెడిసి కొడితే ఇక రాజమర్యాదను పట్టించుకోకుండా నేనే స్వయంగా గోదాలోకి దూకి వాళ్లను కుళ్ళబొడిచి వేస్తాను. ఇదే నా ప్రణాళిక. ఆ కుర్రవాళ్ళిద్దరూ లేకుండా పోతే యదువంశీయులతో ఇక మనకు ఎదురు తిరిగే వాళ్ళు ఉండనే ఉండరు. మన రాజ్యం యాదవ శూన్యం అయిపోయినట్లే లెక్క. అదేమిటయ్యా, నువ్వు యాదవుడివే కదా అంటావేమిటి? అసలు రహస్యం నీకు చెబుతాను విను. ఒకవేళ నువ్వు అనుకుంటావేమో, నువ్వు కూడా యాదవుడే అనుకుంటావేమో నన్ను. అసలు ఒక రహస్యం జరిగింది వింటూ. యాదవుడిని నేను కానే కాదు. ఇదేంటో రహస్యం చెప్తున్నాడు చూడండి కంసుడు. ఇంతవరకు మనం ఏమో అనుకోండి, ఉగ్రసేనుడు కొడుకు అట్లా అంత ఏమేమిటంటో బాలకృష్ణుడు యొక్క మామగారు అనుకున్నాం. ఇది చూస్తే ఇప్పుడు ఏదో రహస్యం చెప్తున్నాడండి. ఈ నీరసపు ఉగ్రసేనుడు నా తండ్రి కానే కాదు. నేనెక్కడా, నా బలమెక్కడా? ఈ నీరసపు ఉగ్రసేనుడు నాకు తండ్రి కావటం ఎక్కడా? నీకు తెలుసు కదా, నాది 1000 ఏనుగుల బలం. 2 చేతులతోనూ 2 ఏనుగులను పట్టుకొని చిన్నపిల్లలు బంతుల్లాడినట్లుగా ఏనుగులను ఆకాశంలోకి విసురుతూ వేనుగులతో బంతులాటలు ఆడుకున్నవాడిని నేను. అలాంటి నేను ఈ నీరసపు ఉగ్రసేనుడికి పుట్టానంటే నువ్వు నమ్ముతావా? నువ్వు నేను నమ్మటం కాదు, సాక్షాత్తుగా నారద మహర్షే ఈ మాట నాకు చెప్పాడు. ఈ ఉగ్రసేనుడు నా తండ్రి కాదని. ఇలా ఒక ఆవేశంతో చెప్పుకుపోతున్న కంసుడు ఒక్క క్షణం ఆగాడు. ఇది వింటున్న మహామాత్రుడు ఆశ్చర్యంగా నోరు తెరిచి ఇలా అన్నాడు, మహారాజా, ఇదెక్కడి ఆశ్చర్యం? పైగా నారద మహర్షే స్వయంగా చెప్పాడా? ఏమిటి, ఉగ్రసేనుడు నీ తండ్రి కానే కాదా? నీ తండ్రి లేకపోతే మీరు ఎలా పుడతారు? ఎట్లా పుట్టారు మీరు తండ్రి లేకపోతే? పోనీ మరో తండ్రి ఉన్నాడు అనుకుందామంటే, నాకు తెలిసినంతలో మీ తల్లి అలాంటిది కాదే. మీ తల్లి 2 భర్తలు 3 భర్తలు ఉండేది కాదే. మహారాజా, మీరు చెప్పేది మరీ ఆశ్చర్యకరంగా ఉందే. నారద మహర్షి ఏం చెప్పాడో వివరంగా చెప్పండి. అది విని కంసుడు ఇలా చెప్పసాగాడు, నాకు ప్రజ్ఞ ఉందయ్యా మహామాత్ర. నాకు నీకంటే ఆప్తులు ఎవరు? నారద మహర్షి ఏం చెప్పాడో మొత్తం అంతా నీకు చెబుతా విను.
ఒకసారి నారద మహర్షి బ్రహ్మలోకం నుంచి సరాసరి నా భవనంలోకి వచ్చాడు. రాకుంటాడా? నేను ఆయనకు తగిన విధంగా పూజలు చేశాను. నా సపర్యలనంతా సంతోషించిన నారద మహర్షి నాతో ఇలా అన్నాడు, నిజమే కంసా, నువ్వు ఇంత మంచివాడివి, ఓహో నాకు ఇంత శ్రద్ధగా పూజలు చేస్తున్నావు, మరి నీ మీద ఆ దేవతకు అంత కోపం ఎందుకో నాకు అర్థం కావటం లేదు. మేరు శిఖరం మీద జరిగిన ఒక రహస్యం సమావేశంలో నిన్ను సంహరించటానికి ప్రణాళికలంతా సిద్ధం చేయటం నేను స్వయంగా విన్నాను. కంస, శ్రీ మహావిష్ణువు నిన్ను సంహరించటం కోసం స్వయంగా అవతరించబోతున్నాడు. అది కూడా నీ చెల్లెలి దేవికి యొక్క కడుపున 8వ కొడుకుగా పుట్టబోతున్నాడు. ఇది ఆనాడు దేవతలు మాట్లాడుతున్న రహస్యం నేను విన్నానప్పుడు. కంస, నీ మీద అభిమానంతో నాకు తెలిసిన దేవరహస్యాన్ని నీకు చెప్పాను. ఇక నీ చెల్లెలి సంతానాన్ని ఎలా సంహరిస్తావో నువ్వే ఆలోచించుకో. నాకు తెలిసినంతలో రాజన్నవాడు శత్రుశేషాన్ని రవ్వంత కూడా మిగుల్చుకోరాదు. దాన్ని మొక్కగా ఉండగానే త్రుంచి పారేయాలి. శత్రువు నా బంధువు కదా అని అసలే నిర్లక్ష్యం చేయకూడదు శత్రువుని. కంస, 8వ పుత్రుడుగా శ్రీహరి పుడతాడని నేను విన్నమాట నిజమే. కానీ వాళ్ళు చివరి నిమిషంలో ప్రణాళిక మార్చుకొని నీ చెల్లెలి మొదటి కొడుకుగా పుట్టిస్తే నువ్వు ఏమి చేయగలవు? కనుక నీ చెల్లెలి పుత్రులందరినీ సంహరించటమే మంచిదని నా ఆలోచన. కంస, నీకు మరో దేవరహస్యం చెప్పాలి అనిపిస్తుంది. నువ్వు మహాబల సంపన్నుడివి. ఈ ఉగ్రసేనుడు పరమ దుర్బలుడు. ఇతను నీకు తండ్రి ఎలా కాగలడు? కంస, ఇలాంటి విషయాలు నాలాంటి వాళ్ళు చెప్పకూడదు. అయినా నీ మీద ప్రేమతో నేను సంగ్రహంగా చెప్పేస్తున్నాను. కంస, మీ మధురా నగరాకి దగ్గరలోనే సుయాము నము అనేటువంటి పర్వతం ఉంది. ఒకసారి వసంత ఋతువులో మీ అమ్మ ఆ పర్వతం మీద వనవిహారం చేయటానికి వెళ్ళింది. ఆ వసంత ఋతువులలో ఆమె చాలా విహరిస్తూ ఉండగా ఈ సమయానికి నా భర్త కూడా నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది అని ఆమె మాటి మాటికి అనుకోసాగింది. విహరిస్తూ విహరిస్తూ నా భర్త కూడా జతలో ఉంటే బాగుండు అట్లా అనిపించింది ఈవిడికి. ఇంతలో ద్రువిలుడు అనే రాక్షసుడు ఒకడు అదే పర్వతం మీద వనవిహారానికి వచ్చాడు. వాడు అల్లంత దూరం నుంచే నీ తల్లిని చూసి కామపరవశుడయ్యాడు. కానీ తనను తానే ఒక్కింత నిగ్రహించుకొని కళ్ళు మూసుకొని ఈవిడ ఎవరా అని తన దివ్య దృష్టితో చూశాడు. వాడికి ఆమె ఉగ్రసేనుడి భార్య అని అర్థమైంది. వాడు వెంటనే తన మాయా విద్యలతో ఉగ్రసేనుడి రూపాన్ని ధరించి మీ అమ్మ దగ్గరకు వెళ్ళిపోయాడు. అసలే భర్త కోసం పరితపిస్తున్నటువంటి ఆ అమాయకురాలు పాపం అనుకోకుండా భర్త దగ్గరకు వచ్చేసరికి సడన్గా భర్త దగ్గరకు వచ్చేసరికి చాలా సంతోషపడిపోయింది. ఎంత తొందరగా వచ్చేశాడు, పరమానందపడిపోయి అతని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె పాతివ్రత్యం భగ్నమైపోయింది. అంతా అయ్యాక ఈతని బరువుని బట్టి ప్రవర్తనను బట్టి వీడు తన భర్త కాడని ఆమెకు అంతా చూసి చాలాసేపటికి అర్థమైంది ఆవిడికి. ఈ నా భర్త కాదు వీడు, కొనాలో గుర్తించింది ఈవిడ. దానితో ఆమె ఉగ్గురులారైపోయింది. వీడెవడో క్రూరుడు అనుకుంది. దుర్మార్గుడా, నువ్వెవరివి, నిజం చెప్పు అని గద్దరించింది. దుర్మిలుడు వెకిలి నవ్వుకుంటూ తన అసలు రూపాన్ని చూపించి, మీ మానవ స్త్రీలలో నీలాంటి పతివ్రతలు చాలామంది ఉన్నారు. ఇంత మాత్రం చేత నీకు పోయిందేమీ లేదు. నీకు మహాబలిష్ఠుడైన పుత్రుడు పుడతాడులే పో అన్నాడు. నీ తల్లి దుఃఖావేశంతో ఏడుస్తూ, ఓరీ రాక్షసాదమా,
నీకు పుట్టిన కొడుకుని మా వంశంలో పుట్టినవాడే సంహరిస్తాడు, ఇది ఖాయం అని ఆవేశంగా అరిచింది. చూసారా, దుర్వ్యులుడు నవ్వుకుంటూ మాయమైపోయాడు. వాడి రాక్షసుడు కదా, వెళ్ళిపోయాడు. కంస, అమాయకురాలైన నీ తల్లి ఏమీ చేయలేక ఈ రహస్యాన్ని తనలో తానే దాచుకుంది. మహామాత్ర, ఆనాడు దేవర్షి నారదుడు ఈ రహస్యం చెప్పి వెళ్ళిపోయాడు. నాకు నా బలపరాక్రమాలను, ఉగ్రసేనుడి అసమర్థతను పరిశీలించి నేను చూసుకున్నాక నారదుడు చెప్పినటువంటిది సత్యమేనని నాకు అర్థమైపోయింది. అందుకనే మా అమ్మ నన్ను ప్రేమగా చూసేది కాదు. అప్పుడే నాకు అర్థమైపోయింది. మా నాన్న చూస్తే బలహీనుడు, పోనీ మా అమ్మ చూస్తే నన్ను ప్రేమగా చూసేదే కాదు. ఈ ముసలాడికి నేను పుట్టానా? నేను ఏనుగులతో ఎగరేసి ఆడుకునేవాడిని. ఇప్పుడు పారి నాకు అప్పుడప్పుడు అనిపించేది, నాకు ఏంటో మిస్టేక్ జరిగింది అని. మా అమ్మ కూడా నన్ను అంతగా చూసేది కాదు. నా బంధువులకి నేనంటే ద్వేషమే. ఏంటో ఒక రీతిగా అయిపోయింది ఇక్కడ. ఈ యాదవ వంశంలో పుట్టిన వారే శ్రీకృష్ణ సంకర్షణుడు. అందుకే నేను వీరిని సంహరించడానికి కృతనిశ్చయంతో ఉన్నాను. నాకు అప్పుడే అనిపించింది, నా చుట్టూ ఉండేవాళ్ళంతా శత్రువులే, ఈ యాదవులందరూ శత్రువులే, ఇందుకు నీ సహాయం కోరుతున్నాను అని అన్నాడు. కంసుడు చెప్పిన దేవరహస్యాలు విని మహామాత్రుడు మహాశ్చర్యపడి, నువ్వు చెప్పినట్లే చేస్తా అని కంసుడికి వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవారింది. కంసుడి ఆజ్ఞ ప్రకారం ధనుర్యాగ సభా మంటపంలో అన్ని రకాల ఏర్పాట్లు, అలంకారాలు సమున్నత స్థాయిలో జరిగాయి. ఊరివారు కూర్చొనే ఆసనాలు, రాజవర్గ వారు కూడా రాజబంధువులు కూర్చోనటువంటి ఆసనాలు, అంతఃపుర స్త్రీలు కూర్చున్నటువంటి పరదాలు, గదులు అన్నీ సర్వాంగ సుందరంగా రూపొందించబడ్డాయి. ఇక మల్ల యుద్ధ రంగ వేదికలు, ధనుర్విద్య వేదికలు, ఇతర ఆయుధ యుద్ధ వేదికలు చాలా విస్తారమైన స్థాయిలో ఏర్పాటు చేయబడ్డాయి. ఆ రోజు ప్రేక్షకులు మరీ విపరీతంగా వచ్చారు. సభాస్థానమంతా నానా కోలాహలంగా ఉంది. సభలోని పానీయ వేదికల వద్ద, పలహారాల వేదికల వద్ద, పానీయాల వేదికల వద్ద ఇష్టం వచ్చినట్టు తాగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తింటున్నారు. జనం విచ్చలవిడిగా సంచరిస్తున్నారు, విచ్చలవిడిగా తింటున్నారు. కూర్చునేవాళ్ళు కూర్చున్నారు, పడుకునేవాళ్ళు పడుకుంటున్నారు. చెప్పవలసిన పని లేదులేండి. ఇంతలో కంస మహారాజు సభాస్థానానికి విచ్చేశాడు. వస్తూనే కువలయ పీడ గజాన్ని సభా ద్వారం దగ్గర నిలబెట్టండి అని అరుస్తూ లోపలికి ప్రవేశించిన కంసుడికి సభాసదులు జయ జయ ధ్వనాలతో స్వాగతం పలికారు. కంసుడు తెల్లటి బట్టలు కట్టుకున్నాడు, పెద్ద కిరీటం పెట్టుకున్నాడు, మంచి ఆర్భాటంగా సింహాసనం మీద కూర్చున్నాడు. రాజుగారు సభా ప్రవేశం చేయగానే ఆయా యుద్ధరంగ వేదికల మీదకి ఆయా యుద్ధ విద్య విశారదాలు అందరూ కూడా, పెద్ద పెద్ద విశారదులందరూ కూడా భుజాలు చురచుర అనుకుంటూ ప్రవేశించారు. వెనువెంటనే మంగళవాద్యాలు, బేరీలు మ్రోగాయి. ఇంతలో శ్రీకృష్ణ బలరాములిద్దరూ రాజవస్త్రాలు ధరించి, ఒంటికి వీరచందనం పూసుకొని, మెడలో పూలమాలలు వేసుకొని, ఆహా తలకు పూలమాలలు చుట్టుకొని, మల్లయుద్ధం వీరుల్లాగా భుజాలు చురుచుకుంటూ సింహనాదాలు చేస్తూ, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఇట్లా నడుస్తున్నారట. చిన్నపిల్లలు ఇట్లా నడుస్తున్నారు. సభాభవనం ద్వారా దగ్గరకు వచ్చారు. వారిని చూస్తుంటే మహామాత్రుడు గుర్తుపట్టేశాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.